హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవుని తన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమే, నా పన లేచి నిల్చుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మును ఏలెదవా, మా మీద నీవు అధికారివి అగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. అతడింకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈ ఉదయ కాలమున మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన ఆదికాండము 37వ అధ్యాయంలో మరి యాకోబు కుమారుడైనటువంటి యోసేపును గురించినటువంటి వృత్తాంతము ఈ 37వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. మరి యోసేపును దేవుడు మరి ఆశీర్వదించిన ఆ విధమును, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఆ విధమును, మరి చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు, మరి చెడుతనమును అసహించుకున్నవాడిగా, మరి తన సహోదరుల యొక్క చెడుతనమును గురించి తండ్రికి తెలియచేసిన వాడిగా మరి నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. యోసేపు చిన్ననాటి నుండి దేవుని భయము భక్తి కలిగిన వాడు, మరి తండ్రికి ఇష్టుడైనటువంటి కుమారుడు. మరి తన సహోదరులు చేస్తున్నటువంటి చెడు పనులను గురించి తండ్రికి ఎప్పటికప్పుడు తెలియచేసేటువంటి మరి వాడు. అట్లాంటి వాని మీద తన సహోదరులు పగబట్టారు అని మరి తమ చెడుతనమును ఆధారం చేసుకుని మరి యోసేపు మీద మరి అసూయపడ్డారు అని నేనంటే దినాను మనం ధ్యానం చేశాం. ఇది ఇలా ఉండగా మరి 5వ వచనం నుండి మనం చూస్తే, యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరట. ప్రియదేని పిల్లారా, యోసేపు చిన్ననాటి నుండి దేవునితో సహవాసం చేస్తూ మరి తండ్రి యొక్క భక్తిని విశ్వాస్యతను దగ్గరగా ఉండి చూస్తూ దేవుడంటే భయమును భక్తిని కలిగిన వాడై చెడుతనమును అసహించుకున్నవాడు. ఆ కారణాన్ని బట్టి యోసేపు మరి ఆ విధముగా పెరుగుతూ ఉన్నప్పుడు 17 ఏళ్ల వయస్సులో యోసేపు కలగంటాడు. మరి ఆ కళ యొక్క వివరణను తన సహోదరులైనటువంటి వారితో పంచుకుంటాడు. ప్రియదేని పిల్లారా, ఆ కళ ఏమిటి? మరి 6వ వచనం మనం చూసినట్లయితే, అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినండి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటేమే, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్తాడు. మొదటి కళ ఏంటంటే,
చేనులో పనులు గడుతూ ఉన్నారట. మరి చేనులో పనులు గడుతున్నటువంటి ఆ సమయంలో యోసేపు పన నిలుచుందంట. మిగతా పనులు యోసేపు పనకు నమస్కరించటం మరి అక్కడ మరి నమస్కరిస్తున్నాయి అని చెప్పినప్పుడు యోసేపు అన్నలు ఈ కళను బట్టి అతని మాటలను బట్టి కూడా మరింత పగబట్టారంట, అసూయపడ్డారంట. మరొక కలగంటాడు యోసేపు. మరి తర్వాత 9వ వచనం మనం చూసినట్లయితే అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాక్ష్యంగా పడినని చెప్తాడు. ఇక్కడేమిటి, అక్కడేమో చేనులో పన, ఇక్కడేమో సూర్య చంద్రులను 11 నక్షత్రాలు కూడా మరి నాకు సాష్టాంగపడ్డాయి అని చెప్పినప్పుడు మరి ఈ మాట ఎవరెవరితో చెప్పాడు? తండ్రితోనూ తన సహోదరులతోనూ చెప్పినప్పుడు 10వ వచనములో తండ్రి మరి యాకోబు యోసేపును గద్దిస్తాడు. మరి అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుతుమా అని యోసేపును గద్దిస్తాడు. నా ప్రియమైన పిల్లలారా, దేవుని భయభక్తులు కలిగినటువంటి కుమారుడు మరి దేవునిలో మరి ఎలా జీవించాలి, దేవునితో ఎలా నడవాలి, దేవునిలో ఎలా మాట్లాడాలి, మరి దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంలో ఉన్నటువంటి కుమారుడు యవ్వన కాలంలో మరి చెడిపోయేటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఆ వయస్సులో, చెడుతనమునకు ఈజీగా మరి అలవాటు పడేటువంటి ఆ వయస్సులో దేవుడంటే భయమును భక్తిని సంపాదించుకున్నాడు యోసేపు జీవితంలో మరి చెడుతనానికి చోటివ్వలేదు. మరి యవ్వన కాలపు ఆలోచనలకు చోటివ్వలేదు. మరి తండ్రికి విధేయుడిగా తండ్రి కలిగి ఉన్న భక్తిని, విశ్వాస్యతను దగ్గరగా ఉండి చూచినటువంటి వ్యక్తిగా యోసేపు మనకు కనపడతా ఉన్నాడు. చిన్ననాటి నుండే మరి చెడ్డవారి సహవాసాన్ని విడిచిపెట్టిన వాడిగా, దుష్టుల సహవాసాన్ని విడిచిపెట్టిన వాడిగా, పాపుల మార్గమున నిలువని వాడిగా మరి యోసేపు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాడు. యవ్వన కాలము మరి చెడిపోయేటువంటి మరి కాలము, మరి తప్పిపోయేటువంటి కాలము అయినా యోసేపు ఎక్కడ పడిపోయినట్లుగా కానీ చెడిపోయినట్లుగా కానీ కనిపించడం మనకు. ప్రియమైన పిల్లరా, తండ్రి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకత్వము, యథార్థత, భక్తిని చిన్ననాటి నుండి కూడా అలవర్చుకున్నటువంటి వ్యక్తిగా యోసేపు కనబడతా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి యోసేపు కననటువంటి ఆ కలలు తరువాత దేవుడు మరి నిజం చేశాడా లేదండి? అవును. యోసేపు నిత్యత్వం కలిగిన వాడు, యోసేపు ప్రత్యక్షత కలిగిన వాడు, దేవుని అనుగ్రహం కలిగిన వాడు, దేవుని ప్రేమ కరుణకు పాత్రుడైనటువంటి వాడు. అట్లాంటి యోసేపు ఒక కలగని తన సహోదరులతో చెప్తే, నీవు మమ్మల్ని వెళతావా, మేము నీకు దాసులమవుతామా, నీకు సాష్టాంగపడతామా, ఏమిటి నీ మాటలు ఏంటి, నీ వయసు ఏమిటి, నీ మాటలు ఏమిటి అని యోసేపును గద్దించడమే కాదు, అతని మీద మరింత పగబట్టారటండి. హల్లెలూయా. నా ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునిపై ఆధారపడినప్పుడు, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఇలాంటి అనేకమైనటువంటి నిందలు, అపనిందలు మరి మన మీదకి వస్తాయి. అయినా దేవునిపై ఉన్న మనకున్నటువంటి ఒకంత విశ్వాసాన్ని, మరి యథార్థతను, మరి భక్తిని మనం ఏం చేయాలంటే దానిని పెంచుకోవాలి తప్ప ఎవరో మార్గంలో అన్నారని చెప్పి దానిని మనం తెంచుకోకూడదు, తగ్గించుకోకూడదు. నా ప్రియదేవుని పిల్లరా, యోసేపు అన్నల యొక్క మరి పగను బట్టి, అసూయను బట్టి యోసేపు కృంగిపోలా, అన్నయ్యలకు భయపడిపోయి భక్తిని, విశ్వాస్యతను, యథార్థతను విడిచిపెట్టలా. తాను కలిగి ఉన్న నిశ్చయతను, దేవుని ప్రత్యక్షతను, మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని మాటకు విధేయత చూపిన వాడై మరి తనకొచ్చిన కళను చెప్పాడే తప్ప తన్ను తాను హెచ్చించుకున్నట్లుగా కానీ, తన్ను తాను మరి కళ చెప్పాడు కానీ మీరందరూ నాకు సాష్టాంగపడతారు ఒక దినాన్న అని ఆయన ఎక్కడ వెర్రవీగి మాట్లాడినట్లుగా మనకు అక్కడ
కనిపించదు. నా ప్రియదేని పిల్లల విశ్వాస జీవితంలో కూడా మనము ఇలాగుననే కొనసాగాలి. యేసేపు ఎలాంటి నిత్యత్వాన్ని కలిగి ఉన్నాడో, మరి యేసేపు ఏ రీతిగా ప్రభువు యొక్క ప్రత్యక్షతలను పొందుకున్నాడో, ఎప్పుడు నీకు ఈ ప్రత్యక్షత మరి లభిస్తుంది అని అంటే, యేసేపులాగా నీవు నిత్యము దేవునితో అంటుకట్టబడి దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని యొద్దకు మరల వెళుతూ ఆయన సన్నిధిని సమీపిస్తూ మరి తండ్రి యొక్క భక్తిని విశ్వాస్యతను పొందుకున్నటువంటి వాడిగా మరి యేసేపు కనబడతా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లారా, మరి రెండవ కళ చెప్పినప్పుడు తండ్రి కూడా యేసేపును గద్దిస్తాడు. మరి ఆ కారణాన్ని బట్టి సహోదరులందరూ అస్తని మీద మరింత అసూయపడ్డారంటండి. హల్లెలూయా. అయినా తండ్రి యేసేపు చెప్పిన మాటలను తన హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నాడంట. ఎందుకు జ్ఞాపకం ఉంచుకున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అలాగున ప్రతి మాటను కూడా విని విడిచిపెట్టేవారుగా కాకుండా, మరి కోపంతో కుమారుడిని గద్దించాడే తప్ప ఆ మాటలు హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నాడంటండి యాకోబు. తరువాత మనం ధ్యానం చేస్తాం. మరి ఈ 11 మంది కూడా యేసేపుకు సాష్టాంగపడ్డారా? లేదండి, సాష్టాంగపడ్డారు. ఇదేం పిల్లరా, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి యేసేపు మరి దేవుని చేత ఎలా తన జీవితాన్ని మలుచుకుంటా ఉన్నాడో, దేవుడే తన జీవితాన్ని ఎలా మలుస్తూ ఉన్నాడో, దేవునికి ఇష్టలైన వారిని దేవుడు ఎలా మలుచుకుంటాడో యేసేపు జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చును. నా ప్రియ దేవుని పిల్లలారా, యేసేపు నిత్యత్వం కలిగి ఉన్నాడు. యథార్థమైన భక్తిని, భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు యేసేపు జీవితాన్ని మరి యవన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనమైనటువంటి క్షణాలు లేకుండా, మరి యవన కాలంలో తొట్టిల్లేటువంటి ఆ యొక్క వయస్సులో తొట్టిల్లకుండా, మరి చెడు వ్యసనాలకు అలవాటు పడేటువంటి ఆ వయసులో చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా దేవుడే యేసేపుకు తోడై ఉండి మరి తన ఆలోచనల యావత్తును, తన మాటను, తన ప్రవర్తనను, తన యొక్క యథార్థతను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. విశ్వాసులుగా మీరు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా యేసేపు లాంటి నిశ్చయత, యేసేపు లాంటి భక్తి, విశ్వాస్యత మీరు కలిగి ఉన్నావా? నీ జీవితము ఎలా ఉంది? ప్రియ యవన తమ్ముడా, యవన చెల్లి, నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మీరు ఎలా దేవునితో మీరు సహవాసం కలిగి ఉన్నారు? యేసేపు కలిగి ఉన్న సహవాసపు జీవితం మీకుందా? ఒకసారి ఆలోచన చేయండి. యేసేపు మరి నిత్యత్వం కలిగిన వాడు. యేసేపు దేవుని చేత మలచబడినటువంటి వాడు. ఈరోజున దేవుని చేత నేను కూడా మలచబడాలి, యేసేపు కలిగి ఉన్నటువంటి ఆ భక్తి, విశ్వాస్యత, యథార్థత నేను కూడా కలిగి ఉండాలి, పొందుకోవాలి అనే ఆశ కలిగి ఉన్నారా? అయితే నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలను మీరు మరలా ధ్యానం చేస్తూ చదువుతూ దేవుడు యేసేపుని ఎలా మలుచుకుంటున్నాడో మీరు కూడా ప్రభు సన్నిధిలో కనిపెడుతూ మరి సత్యమును గ్రహించాలని, దేవుని యొక్క మరి భక్తిలో, విశ్వాస్యతలో మీరు కూడా పరిపూర్ణత సాధించాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కళ్ళు మూసుకునే ప్రార్థనలు ఎక్కువ ఉంచుతాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవునికి వందనాలయ్యా. యేసేపుకు తోడై ఉన్న దేవా, మాకును తోడై ఉన్నారు. అయితే అయ్యా, యేసేపును అంచెలంచెలుగా మీరు నాయన యవ్వన కాలము నుండి నాయన ఇదిగో తండ్రి, చైల్డ్ లైఫ్ నుండి కూడా నాయన మీరు ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నారు. తండ్రి యొక్క భక్తి, యథార్థత, నీతిని దగ్గరగా ఉండి నాయన ఇదిగో కనిపెడుతున్నటువంటి యేసేపు ఆ భక్తిలో నుండి, విశ్వాసతలో నుండి యవన కాలమునికి వచ్చినా దానిని విడిచిపెట్టకుండా నాయన మీ పైన ఆధారపడినటువంటి కుమారునిగా కనపడుతూ ఉన్నాడు. యవన కాలంలో అయినా యవనులు తప్పక తొట్టిల్లుతారని వాక్యం చదివిస్తూ ఉంది. అయినా ఇదిగో తొట్టిల్లేటువంటి యవన కాలంలో అయా నీ యందు భయభక్తులు కలిగిన వాడే, విశ్వాసత కలిగిన వాడే, చెడుతనమును అసహించుకున్న వాడే యేసేపు మా జీవితాల్లో అయా మాకు కనబడతా ఉండగా అలాంటి విశ్వాస్యత, భక్తిని, నీతిని ఇదిగో మా యవన బిడ్డలైన వారు అందరూ పొందుకున్నట్లుగా విశ్వాసములో నాయన యేసేపు కలిగి ఉన్న ఆ దృఢమైన నిశ్చయతను, ప్రత్యక్షత కలిగినటువంటి ఆ జీవితాన్ని అయా మాలో మా అందరికీ అనుగ్రహించి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని ఈ దినమే చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.